యాక్నే మార్క్స్తో బాధపడేవాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేసి కూడా యాక్నే మార్క్స్ పోవట్లేదు, ఆ గుంటలంతా ఉన్నాయి. CO2 లైజర్ ట్రై చేస్తుంటారు, మైక్రోనీలింగ్ ట్రై చేస్తుంటారు, తర్వాత కొన్ని రకాల పీల్స్ ట్రై చేస్తుంటారు, అయినా పోవట్లేదు. వీళ్ళకి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? యాక్నే మార్క్స్లో ట్రీట్మెంట్ ఎప్పుడైనా కూడా మనకు టైప్ ఆఫ్ స్కార్ని బట్టి ఉంటుంది. అంటే అది డెప్త్ స్కార్ ఎంత ఉంది, తర్వాత అది షార్ప్ ఉందా, షాలో ఉందా, బాక్స్లా ఉందా. సో చాలాసార్లు ట్రీట్మెంట్స్ పనిచేయడానికి మెయిన్ రీజను ఏదో ఒక ట్రీట్మెంట్ని బ్లైండ్గా చేయడం. యాక్నే స్కార్లో మనం కొంతమందికి ఒకటే పర్సన్కి 2-3 రకాల స్కార్స్ ఉంటాయి. అంటే కొన్ని బాక్స్ స్కార్స్ ఉంటాయి, కొన్ని ఐస్పిక్ స్కార్స్ ఉంటాయి. సో ఈచ్ స్కార్ని ఇండివిజువల్గా అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఐస్పిక్ స్కార్ ఉంటే దానికి TCA అని చేస్తాం, 100% TCA క్రాస్ అనే టెక్నాలజీ ఉంటుంది. అది ఐస్పిక్ స్కార్ని కంప్లీట్గా రీఫిల్ చేస్తుంది. అది యూజువల్గా 3-4 సెషన్స్ పడుతుంది. ఇప్పుడు CO2 లేజర్స్ అంత పనిచేయవు. సేమ్ టైం ఒక అట్రోఫిక్ స్కార్ ఉంటే దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి దాన్ని మనం లిఫ్ట్ చేయాల్సి వస్తుంటుంది. తర్వాత కొన్ని స్కార్స్కి బాక్స్ స్కార్కి అగైన్ CO2 అండ్ సబ్స్టిట్యూషన్ మైక్రోనీడ్లింగ్ 3 కాంబినేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా కొత్తగా బయో పీల్స్ అని కొత్తగా వచ్చాయి. దీంట్లో కొన్ని రకాల కాంబినేషన్ ఆఫ్ పీల్స్ని మైక్రోనీడ్లింగ్ చేసి దానిపైన మళ్ళీ పీల్ కూడా చేస్తాం. సో దట్ మనకు డీపర్ లేయరు ప్లస్ టాప్ లేయర్ 2 ఎఫెక్ట్ అవుతాయి. సో దాంతోపాటు ఆ పీల్ కూడా కొంచెం సెకండ్ లేయర్లోకి వెళ్ళి డిస్ట్రక్షన్ డీప్ అవ్వడం వల్ల బాగా డీప్ ఉన్న స్కార్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఏదైనా యాక్నే స్కార్స్ అనేది ఛాలెంజింగ్ ట్రీట్మెంట్. సో అది ఒక సెషన్తోనో 2 సెషన్తోనో అది పోతుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి క్లారిటీగా ఆ అవుట్కమ్ని కూడా, అంటే ఒక్కోసారి 100% గ్యారంటీ ఇస్తే అది యూజువల్గా తప్పు. ఉన్న పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది? ఎవ్రీ సెషన్కి ఒక 10%, 15%, ఒక్కోసారి 10 to 15 సెషన్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. సో మీకు కనుక యాక్నే స్కార్స్తో బాధపడుతుంటే దాంతో మీరు హోప్లెస్గా ఉండకుండా ఒక్కసారి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే, మా రీడిఫైన్ కన్సల్ట్ చేసిన మీకు డీటెయిల్ అనాలిసిస్ చేసి యూజువల్గా దీనికి మల్టిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్, మల్టిపుల్ సెషన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు బెనిఫిట్ని చూడగలుగుతారు.